కావాలని రచ్చ చేస్తున్నారని ఈ దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలతోటి మరి విద్యార్థులపైన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు చేస్తున్న నిరసన కార్యక్రమంలో ఆ స్టూడెంట్స్ని చూస్తే అసలు రియల్గా మనం దగ్గరుండి చూస్తే ఎంత బాధ ఉంటుందో, ఇంకా ఖాళీ ఫోటోలలో చూస్తేనే ఇంత బాధపడుతున్నాం. మనము దగ్గరుండి చూస్తే అసలు మన ప్రాణాలే పోయే పరిస్థితి ఉంది అక్కడ. ఈ దేశంలో బీజేపీ మొత్తము బహుజనుల మీద చదువుకోకుండా చేస్తుంది. విద్య అనేది మనకు నాణ్యమైనది కాబట్టి వీళ్ళు చదువుకుంటే మనకంటే పైన ఎదుగుతారని చెప్పి వాళ్ళ ఉద్దేశం. ఎదగకుండా చేస్తున్నారు వాళ్ళు. ఈరోజు విద్య ఉంటే వాళ్ళు ఎక్కడైనా ప్రశ్నించగలుగుతారని చెప్పి వాళ్ళ మీద కుట్రతోటి ఈరోజు పోలీస్ వ్యవస్థ కర్రలకి వినుప మొలలు పెట్టుకొని స్టూడెంట్స్ను విపరీతంగా కొడుతుంది. అంటే మనం చిన్న దెబ్బ తగిలితే, చిన్న రక్తం పడితేనే మనకు ఎంత బాధ అనిపిస్తుంది. ఈరోజు వాళ్ళు మెడలు తగిలినాయి, ఆ బట్టలు చినిగిపోయి మహిళలను ప్రతి ఒక్క పార్ట్స్ మీద వాళ్ళు చేతులు పెట్టి పోలీసు వాళ్ళు ఇంత ఘోరంగా కొడుతున్నారంటే సిగ్గుచేటు. ఈ దేశంలో ఉన్న, ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందని అడుగుతున్నాం. పేపర్ లీక్ ఎందుకు అవుతుంది పేపర్ లీకు? ఇప్పుడు వాళ్ళు పేపర్ లీక్ చేసిన తర్వాత మేము సరిదిద్దుకుంటామని చెప్పి ముందుకు వస్తున్నారు. అప్పుడెక్కడ పోయింది వీళ్ళ తెలివి? ఇట్లనే పేద ప్రజలు అప్పులు చేసి వాళ్ళు ఉన్న ఆస్తులను నమ్మి ఢిల్లీలో, అమెరికాలో ఇక్కడ పడితే అక్కడ చదివిస్తున్నారు స్టూడెంట్స్ని. చదివిస్తున్నప్పుడు అలాంటి స్టూడెంట్స్ మీద అంత ధర్నా దౌర్జన్యంగా కొట్టడం అనేది చాలా బాధాకరం. ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈరోజు ఖండిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వాలకు సిగ్గు వచ్చే విధంగా మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఈరోజు దేశంలో అల్లర్లు లేపేయడానికి, దేశాల్లో కొంత మత ఘర్షణలు లేపడానికి, దేశంలో కొంత ఘర్షణలు రావడానికి మాత్రమే కొంతమంది కుట్ర చేస్తావా? కుట్రలో భాగంగానే ఇక్కడ మేము ప్రతి ఒక్కటి కూడా అంశాన్ని సరిదిద్దే విధంగా మా ప్రభుత్వం వెళ్తా ఉందని కూడా చెప్తా ఉన్నారు కదా. మీ ప్రభుత్వము ముందు ఎక్కడ పోయింది? ముందు కళ్ళు తెరవాలి కదా. పేపర్ లీక్ కాకముందు కళ్ళు తెరవాలి కదా. ఇప్పుడు అంతమంది ప్రాణాలు పోయినాయి. పోయిన తర్వాత వాళ్ళకు దెబ్బలు తగిలినాయి. ఈరోజు వాళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ అమ్మ నాన్నలు అప్పులు చేసి వాళ్ళని చదివించారు. ఇప్పుడేం సరిదిద్దుకుంటారు? మీరు ముందే చేయాలి కదా పని. ముందే చేయాలి. అందులో పేద ప్రజలే ఉన్నారు. మొత్తం చదువుకున్న వాళ్ళు ఎంతమంది చనిపోయారు తెలుసా? వాళ్ళకి మీరేమైనా ఎక్స్గ్రీషియా ఇస్తారా? మీ ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇస్తారా? వాళ్ళకి ఒక 10 లక్షలు ఇస్తారా? ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా? ప్రభుత్వము పిల్లలను అంతమందిని చంపేసిండ్రు కదా, మరి ఎప్పుడు పోయిన ప్రాణం తిరిగి తెస్తే ఓకే. పోయిన ప్రాణంని తిరిగి తెచ్చేయమనండి గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆ ప్రజలు న్యాయపరంగానే ధర్నా చేసిండ్రు జంతర్ మంతర్ దగ్గర. కానీ వాళ్ళని అతి తీవ్రంగా గాయపరిచిన ప్రభుత్వము ఇంతవరకు పడుకున్నది. మరి ఇప్పుడు నిద్రలేసి మేము చేసామా అని చెప్పడానికి ప్రాణాలు తిరిగి తెమ్మని నా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే తల్లిదండ్రులకు ఎంత కష్టమయ్యిందో ఆ పిల్లలను చదివించి పెద్దగా చేసి అంత పరీక్షలకి సిద్ధం చేసి ఎన్ని పైసలు ఖర్చు పెట్టిండొచ్చు పేద ప్రజలు. అది గమనించకుండా వాళ్ళని ఏ విధంగా కొట్టిండ్రంటే అట్లా కొట్టి వాళ్ళకి రక్తాలు గాయం చేసేసి చంపేసేసి 21 మందిని పొట్టన పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతోని ముందుకొస్తుంది. ఈ ప్రభుత్వంలో దౌర్జన్యము బీజేపీదే. ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసేయాలా? నరేంద్ర మోడీ డౌన్. ఇప్పుడు అంతమంది పిల్లలు 15 మంది పిల్లలు చనిపోయారు నీట్ ఎగ్జామ్ అంటే. మరి దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఏమేం చేస్తుంది? సరే, ఇప్పుడు మరి అన్ని అబద్ధాలు అది నిజాలు అంటున్నారు కదా. 15 మంది చచ్చిపోయారు, అది కూడా అబద్ధమేనా? 15 మంది చచ్చిపోయారు, అది కూడా అబద్ధమేనా? అంతమంది చచ్చిపోయారు కదా, అది కళ్ళమడలేదా కేంద్ర ప్రభుత్వానికి? ఇప్పుడు మరి పిల్లలు కాదని అతను ఒక మంత్రికి సపోర్ట్ చేస్తున్నారు మోదీ గారు. అది ఎంతవరకు న్యాయం? వీళ్ళు కూడా రాజకీయంగానే కుట్ర చేస్తా ఉన్నారు, అందుకే రోడ్లపైకి వస్తా ఉన్నారని కూడా. రాజకీయంగా కుట్ర చేసేదైతే ఆడ పోయి కుట్ర చేయాల్సిన అవసరం లేదు, ఏదైనా కుట్ర చేసుకోవచ్చు కదా. చదువు మీద ఎందుకు కుట్ర చేస్తారు? అన్ని దెబ్బలు తిని అన్ని చేయడం అంటే అది అబద్ధమే అంటారా? ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తామని నిన్న నరేంద్ర మోడీ గారు పేపర్ లీక్ కాకుండా అది జరగక ముందుకే చూడాలి, జరిగినాక చూస్తామని అంటే ఎంతవరకు కరెక్ట్? 26 రోజులు తను సోనం గారు నిరహార దీక్ష చేశారు. అప్పుడు కనీసం ఒక్క రోజున పోయి దాన్ని పలకరించారా? ఏమని చేశారా? మరి ఆయన ఎవరు పిల్లలకి సపోర్ట్ చేయడానికి?
ఒక ప్రధానమంత్రి నీకు ఉండాలి కదా, మరి పిల్లల భవిష్యత్తు ఎలా చూడాలి? తల్లిదండ్రులకు ఉండదా? అందరూ అప్పులు చేసి పిల్లల్ని చదివించుకుంటున్నారు కదా, దేనికోసమని? ఇలా నీటి పేపర్ లీక్ అయితే రేపు డాక్టర్లు ఎవరు కావాలని? అంటే మనుషులు జనాలు చంపాలనా? అంటే ఇది కూడా అమ్ముడు చేయడానికేనా? అంటే ప్రధానంగా ఏవేవైతే జరుగుతూ ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాకుంటే ఒక వ్యక్తిని రాజీనామా చేస్తే అక్కడ సరైతుందా? అక్కడ వ్యవస్థలో లోపం ఉంది కాబట్టి ఆ లోపాన్ని సరిదిద్దుతాము, తను రాజీనామా చేయాలని మీరు ఎందుకు నిరసన చేస్తూ ఉన్నారు? ఇది కావాలని కుట్రపూరితంగా చేస్తూ ఉంది కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవునండి. ఇప్పుడు ఏమో దెబ్బ తాకితే మందు అప్పుడే రాయాలి, అర్థమవుతుందా? ఆ దెబ్బ తాకినప్పుడే చేయాలి. నువ్వు దెబ్బ తాకిన రోజులైనాక ఇప్పుడు చేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్? ఎంతమంది పిల్లలు బలయ్యారు, ఎంతమంది పిల్లలు దెబ్బలు గాయాలు బలయ్యారు, అదన్నీ ఎవరు చూస్తారు? ఒకసారి ఇలా జరిగితే నెక్స్ట్ ఇంకోటి చేయడానికి భయపడతారు. అది మేము అంటే అనుకుంటున్నాం. ఆయన రాజీనామా చేసే అవును, వ్యవస్థకు భయం ఉంటుంది కదా, ఇంకోసారి లీక్ కాకుండా. మెయిన్ ఏంటి? విద్యా వ్యవస్థనే కదా. విద్యా వ్యవస్థనే మరి అట్లా ఉన్నప్పుడు ఇంకా వేరే వ్యవస్థ ఎలా బాధపడుతుంది అనుకుంటారు?